primitive, non-primitive, and custom defined. Okay, what is meant by primitive data type? ఏం డిస్కస్ చేసాం నేను? ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? It only stores one value. Which can store only one value. Okay, what is meant by non-primitive data types, Nana? It can store multiple values. It can store multiple values, nothing but known as non-primitive data types. Okay, examples from primitive data type అంటే ఏం చెప్పొచ్చు? ప్రిమిటివ్ డేటా టైప్ కి ఎగ్జాంపుల్స్ మనకి ఏమున్నాయి నాన్న జావాలో? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, క్యారెక్టర్, బూలియన్, సో ఆన్ ఆర్ నోన్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, నాన్ ప్రిమిటివ్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు నాన్న? Arrays, strings. Arrays, strings, and so on are known as non-primitive data types. Okay, so primitive data types లో మళ్ళీ కేటగిరీస్ డిస్కస్ చేసాం. ఓకే, ఆ కేటగిరీస్ అన్ని ఏంటంటే బూలియన్, న్యూమరిక్. ఓకే, న్యూమరిక్ లో మళ్ళీ కేటగిరీస్, సబ్ కేటగిరీస్, క్యారెక్టర్స్ అండ్ ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్స్ లో మళ్ళీ ఒక 2 కేటగిరీస్ తీసుకున్నాం, ఇంటీజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. ఇంటీజర్స్ నథింగ్ బట్ విచ్ కెన్ స్టోర్ ఓన్లీ రౌండ్ ఫిగర్ నెంబర్స్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్స్ నథింగ్ బట్ విచ్ కెన్ స్టోర్ decimal points. Okay, how can we declare a value and initialize a value? What is mean by variable? అవన్నీ కూడా మనం నిన్న డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసిన వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా? నోట్స్ షేర్ చేశారు కదా, అంత క్లియర్ గా ఉందా? ఇంకా ఏమైనా చేంజెస్ లైక్ ఏమైనా చేంజ్ చేయమంటారా? ఏమైనా ఉంటే చెప్పండి, ఈరోజు మోడిఫై చేద్దాం. ఎవ్రీథింగ్ క్లియర్ అన్న? Clear, sir. Yes sir, clear sir. Done. Thank you. రేంజెస్ అన్ని ఐడియా ఉన్నాయి అందరికి? మెమరీ Yes, రివైజ్ sir. చేద్దామా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? సరే, ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే బూలియన్ కి ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది? 8 bits. 8 bits. బూలియన్ 8 bits. బూలియన్ 1 bit. ఓన్లీ 1 బిట్, నథింగ్ బట్ 0 or 1. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బూలియన్ తర్వాత నెక్స్ట్ ఏముంది అంటే మనకి క్యారెక్టర్. క్యారెక్టర్ నథింగ్ బట్ ఎన్ని బైట్స్? 2 bytes, నథింగ్ బట్ ఎన్ని బిట్స్ నా? 4 bits. 8 bits. 16 bits. 16 bits. సో 1 byte is nothing but ఏంటి అంటే 8 bits. ఓకే, సో 8 bits అన్నప్పుడు మనకి 2 bytes అంటే ఎన్ని బిట్స్ అవుతాయి? ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ లైక్ 2 into 8 అనమాట. ఎంత అవుతుంది మనకి రిజల్ట్? 16 bits. 16 అవుతుంది. ఓకే, నెక్స్ట్ బైట్ డేటా టైప్ తీసుకుందాం అనుకోండి. ఓకే, బైట్ లో మనకి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది? ఓన్లీ 1 1 byte. నథింగ్ బట్ ఎన్ని బిట్స్? 8 bits. 8 bits. అలానే షార్ట్ కి నానా 16 bits. 16 bits. ఇంటికి 32 bits. 32 bits. లాంగ్ నానా 64 bits. 64 bits. 64 bits. ఫ్లోట్ నానా 32 bits. 16 bits. float is nothing but 4 bytes, same as integer. Oh, Okay, so 32 bits. Okay, same double. 64 bits. 64 double bits. same as long. ఎన్ని బిట్స్ వస్తుంది అంటే 64 బిట్స్ వస్తుంది. ఓకే, అలానే బైట్కి వచ్చేసి మనకి 8 బిట్స్, క్యారెక్టర్కి వచ్చేసి 16 బిట్స్, బూలియన్కి వచ్చేసి సింగిల్ బిట్ అని, either 0 or 1. ఓకే, దిస్ ఇస్ వాట్ ద మెమరీ రేంజెస్. ఓకే, మెమరీ వాల్యూస్. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం రేంజెస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమా? నథింగ్ బట్ బైట్ రేంజ్ ఏంటి, షార్ట్ రేంజ్ ఏంటి, ఓకే, ఇంటీజర్ రేంజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి నాన్న? -2 power n minus 1 to 2 power n minus 1 minus 1.
-2 power n minus 1 to 2 power n minus 1 minus 1. ఓకే, ఏంటి ఇది? n ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఇక్కడ మనకి n అంటే Number of bits. నెంబర్ ఆఫ్ బిట్స్ టు దట్ పర్టికులర్ డేటా టైప్. ఓకే, నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ బైట్ తీసుకుంటే ఆ బైట్కి మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకోవాలి. ఓకే, దానికే మనం n వాల్యూ అనమాట. ఓకే, షార్ట్ తీసుకుంటే మనకి షార్ట్కి ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఆ బిట్స్ని బేస్ చేసుకొని మనం మెమరీ రేంజెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి మెమరీ రేంజెస్. దాని తర్వాత క్యారెక్టర్ ASCII వాల్యూస్ తీసుకుంటే క్యాపిటల్ ఏ ఒక ASCII వాల్యూ ఎంత డిస్కస్ చేసాం నాన్న? 65. 65. క్యాపిటల్ ఏ 65, స్మాల్ ఏ నాన్న 97. 97. ఓకే, నెక్స్ట్ డిజిట్స్ కి తీసుకుంటే జీరోకి ఎంత వస్తుంది నాన్న? 48. 48 వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ASCII వాల్యూస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, సో వాటి నుంచి మనం రిమైనింగ్ క్యారెక్టర్స్ కి ASCII వాల్యూస్ ఎలా డిరైవ్ చేసాలో చూసాం నిన్న. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో వాల్యూస్ ఏముంటాయి? నథింగ్ బట్ స్ట్రింగ్ మనకి అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈరోజు ఆపరేటర్స్ లో నిన్న స్ట్రింగ్ డిస్కస్ చేసా. అరేస్ అన్ని కూడా మనం అరేస్ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం అన్న, దాన్ని డిక్లేర్ ఎలా చేయాలి, ఇనిషియలైజ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఈ రోజు మనం స్ట్రింగ్స్ ను కూడా వాడదాం కాబట్టి స్ట్రింగ్ డిస్కస్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఓకే, ఈ రోజుకి వచ్చేసప్పటికి మనం ఏం డిస్కస్ చేద్దాం అనేది చూడండి. టుడే క్లాస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఆపరేటర్స్. ఓకే, సో వాట్ ఈజ్ మీన్ బై ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏంటి అసలు మీకు తెలిసిన ప్రకారం? వాట్ ఈజ్ మీన్ బై ఆపరేటర్ నాన్న? Which are used to perform operations. Operator is nothing but the symbol which perform particular task. ఓకే, సో ఆపరేటర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే మనకి ప్లస్ అనేది ఒక ఆపరేటర్, మైనస్ అనేది ఒక ఆపరేటర్, గ్రేటర్ దాన్ ఒక ఆపరేటర్, లెస్ దాన్ ఒక ఆపరేటర్, ఈక్వల్స్ టు అన్ ఆపరేటర్. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్ కి లైక్ పర్టికులర్ టాస్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ పర్టికులర్ టాస్క్ నే మనం లైక్ ఆ పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఆపరేటర్ అంట. ఓకే, విచ్ ఆపరేట్స్ ద value, like which operates the operation between two values, or variables. ఓకే, సో ఆ టాస్క్ అనేది వేటి మధ్య చేయడం జరుగుతుంది అంటే ఏదో టూ వాల్యూస్ ని కానీ ఆర్ వేరియబుల్స్ మధ్య చేస్తే నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే నథింగ్ బట్ ఆపరేటర్ అంటాం. ఓకే, ఇది మనకి ఆపరేటర్ అంటే డెఫినేషన్. వాట్ ఆర్ ఆల్ ద ఆపరేటర్స్ వీ హ్యావ్ అనుకుంటే, సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయంటే అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్. నెక్స్ట్ ఇంకేముంటాయన్నా మనకి? రిలేషనల్, లాజికల్, షిఫ్ట్, లాజికల్, బిట్వైజ్, షిఫ్ట్ ఆపరేటర్స్. ఇంకేనా? యూనరీ ఆపరేటర్స్, టర్నరీ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, ఇవి మనకి బేసిక్ గా ఉన్న ఆపరేటర్స్ మొత్తం అన్ని ఇవినాను. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ టాస్క్ లైక్ చేసే టాస్క్ ని బేస్ చేసుకుని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ అంటే నథింగ్ బట్ ఏమవుద్ది అంటే విచ్ పర్ఫార్మ్స్ mathematical operation. Mathematical operations is nothing but ఏంటంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే either addition, subtraction, division, okay, so on, so multiplication. These are known as arithmetic operations or mathematical operators అనుకోవచ్చు. ఓకే, సో వాటినే మనం ఏమంటామంటే arithmetic operations అనుకుంటాం. ఓకే,
ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్, ఓకే, మల్టిప్లికేషన్కి హ్యాస్ట్రిక్ అండ్ సో ఆన్ మనకి డిఫరెంట్ ఆపరేటర్స్ ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుంది అంటే విచ్ అసైన్స్ ద వాల్యూ, ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ టు assign a value to the variable. ఏదైనా ఒక వేరియబుల్ లేకి ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ మనం ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, దీంట్లో మేజర్లీ మనం చూసేది ఎవరిని చూస్తామంటే ఈక్వల్స్ టు ఆపరేటర్ అన్నాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకి వచ్చేసి ప్లస్ ఈక్వల్స్ టు అని ఉంటుంది, షార్ట్ హ్యాండ్ అంటాం దీన్ని, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు అండ్ సో ఆన్ మనకి నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. వాటన్నింటిని కూడా డిస్కస్ చేద్దాం వచ్చే క్లాస్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది. ఏం పెట్టుకోవచ్చు అంటే కంపారిజనల్ ఆపరేటర్స్ అనుకోవచ్చు. ఓకే, ఏమనుకోవచ్చు అంటే రిలేషనల్ ఆర్ కంపారిజనల్. ఓకే, రిలేషనల్ ఆర్ కంపారిజనల్ ఎందుకు అంటున్నాం అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక 2 వాల్యూస్ కి మధ్యలో కంపేర్ చేయాలి అన్నా, ఆ 2 వాల్యూస్ కి రిలేషన్ పాయింట్ అవుట్ చేయాలన్నా అవి సేమ్ ఉన్నాయా, వాల్యూస్ గ్రేటర్ దాన్ ఉన్నాయా, లెస్ దాన్ ఉన్నాయా, ఆర్ ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేయడం కోసం మనం ఎవరిని వాడదామంటే రిలేషనల్ ఆపరేటర్స్ వాడతాం. ఓకే, సో ఇవి దేనికోసం యూజ్ అవుతాయి అంటే టు కంపేర్ ద వాల్యూస్ ఓకే, ఏవైనా ఒక 2 వాల్యూస్ ఉంటే ఆ 2 వాల్యూస్ ని కంపేర్ చేయడం కోసం మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అవుతాయి. ఓకే, దాని తర్వాత లాజికల్ ఆపరేటర్ అంటే మనకి ఏం చేస్తుంది అంటే టు ఫైండ్ ద కండిషన్ బిట్వీన్ 2 కండిషన్స్ అన్న. ఓకే, ఇప్పుడు ఏమైనా మనకి ఒక 2 కండిషన్లు ఉన్నాయి. ఓకే, ఆ 2 కండిషన్ల మధ్య మళ్ళీ నేను ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్ పెట్టాలి అనుకుంటే వాటి కోసం మనం ఎవరిని వాడదామంటే లాజికల్ ఆపరేటర్స్ వాడతాం. between 2 conditions. ఓకే, నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఏదైనా లైక్ ఇన్ బిట్వీన్ 2 వాల్యూస్ కి బిట్ మ్యానిపులేషన్ చేయాలి, నథింగ్ బట్ దాన్ని బిట్స్ లెక్ కన్వర్ట్ చేసి ఆపరేషన్ చేయాలి అనుకోండి. ఓకే, వాటి కోసం మనం బిట్ వైజ్ ఆపరేషన్ వాడతాం. అండ్ ఆర్, ఎక్స్ఆర్ అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి మనకి. ఇక్కడ లాజికల్కి వచ్చేసి మనకి ఎవరు ఉంటారంటే అండ్ ఆర్ఆర్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకి రిలేషనల్కి ఎవరు ఉంటారు అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఉంటాయి. నెక్స్ట్ షిఫ్టింగ్ ఆపరేటర్స్ అంటే సేమ్ వన్ ఆఫ్ ది కేటగిరీ ఇన్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇది కూడా మనకి బిట్ మ్యానిపులేషన్ చేస్తుంది. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో లెఫ్ట్ షిఫ్ట్, ఇంకొకటేమో రైట్ షిఫ్ట్. 2 లెస్ దాన్ సింబల్స్ ఆర్ నోన్ యాజ్ మనకి ఏమవుద్ది అంటే లెఫ్ట్ షిఫ్ట్ అవుద్ది. ఓకే, 2 గ్రేటర్ దాన్ సింబల్స్ ఆర్ నోన్ యాజ్ మనకి ఏమవుద్ది అంటే రైట్ షిఫ్ట్ అవుద్ది. ఓకే, దాని తర్వాత యూనరీ ఆపరేటర్స్ నథింగ్ బట్ వీటిని కూడా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే షార్ట్ హ్యాండ్ కిందనే చెప్పుకోవచ్చు. ప్లస్ ప్లస్ ఒకటి, మైనస్ మైనస్ ఒకటి. ఓకే, ఇదేమో మనకి ఇంక్రిమెంట్ అవుద్ది, ఇది వచ్చేసి మనకి డిక్రిమెంట్ అవుద్ది. ఓకే, ఆ డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఎలా జరిగిద్ది, వాటిలో టైప్స్ ఏమున్నాయి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటి, అవన్నీ కూడా మనం యూనరీ ఆపరేటర్స్ లో చూస్తాం. ఓకే, టర్నరీ ఆపరేటర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఏమైనా నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. రిప్లేస్మెంట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, ఏదైనా మనకి ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ ని రీప్లేస్ చేసేసుకుని మనం వాడుకోవాలి అనుకుంటే టర్నరీ ఆపరేటర్ ని వాడుకోవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ టర్నరీ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ ని ప్రతి ఒక్క దాన్ని మనకి రీప్లేస్ చేస్తుంది అంటే చేయదు. ఇఫ్ ఎల్స్ లో ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకి రీప్లేస్మెంట్ లో మనం ఎవరిని వాడచ్చు అంటే టర్నరీ ఆపరేటర్ ని వాడచ్చు. ఇది వాట్ బ్రీఫ్ అబౌట్ ఆపరేటర్స్ అన్న. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డెప్త్ గా వెళ్తూ చూద్దాం ఏం జరుగుతుంది, అసలు ఏం ఉంటాయి మనకి అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఈరోజు మొత్తం మనం ఏం డిస్కస్ చేస్తామంటే అబౌట్ అరిథమెటిక్ ఆపరేటర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ మీన్ బై అరిథమెటిక్ ఆపరేటర్? అసలు అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి ఏం చేస్తారు? అరిథమెటిక్ ఆపరేటర్ అనేది విచ్ పర్ఫార్మ్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఆపరేషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్లస్, మైనస్, ఇంకా మల్టిప్లికేషన్,
డివిజన్ ఉంటుంది నాన్న. డివిజన్ లో మనకి 2 types ఆఫ్ డివిజన్స్ ఉంటాయి. 2 types ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి డివిజన్ కి వచ్చేసి. లైక్ ఎందుకు 2 types ఆఫ్ రిజల్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ని 2 తో డివైడ్ చేస్తున్నాను అన్న. ఓకే, 10 ని 2 తో డివైడ్ చేస్తే 2 5 ఏమవుతుంది అంటే మనకి 10 అవుతుంది. రిమైండర్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. ఓకే, నథింగ్ బట్ ఇది మనకి ఏమవుతుంది అంటే కోషంట్ అవుద్ది. ఓకే, కింద మనకి ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఏమంటాం అంటే రిమైండర్ అంటాం. ఇప్పుడు మనం కోషంట్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి, రిమైండర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి. కోషంట్ రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, రిమైండర్ రిజల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దాన్ని బేస్ చేసుకోవడం కోసం మనకి 2 స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్లాష్ విచ్ గెట్స్ రిజల్ట్స్ ఆఫ్ కోషంట్ అన్న. స్లాష్ అంటే మనకి ఓన్లీ తీసుకొని వస్తుంది రిజల్ట్ ని, కోషంట్ ని మాత్రమే తీసుకొస్తుంది. ఓకే, అదే మనకి రిమైండర్ కావాలంటే మనకున్న ఆపరేటర్ ఏ ఆపరేటర్ అన్నది మాడ్యులో ఆపరేటర్. నథింగ్ బట్ మ్యాథమెటికల్ గా మాట్లాడుకుంటే పర్సంటేజ్ అంటాం, టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే మాడ్యులో ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఇలా మనకి మొత్తం అన్ని కూడా 5 ఆపరేటర్స్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్ ఎందుకు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ డెప్త్ గా చూసుకుంటే దేనికి ఎలా వర్క్ అవుద్ది అనేది చూద్దాం. ఇప్పుడు అడిషన్ అంటున్నాం. ఓకే, ప్లస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎందుకు యూజ్ అవుద్ది అంటే అడిషన్ కి యూజ్ అవుద్ది. సో ప్లస్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ 2 వాల్యూస్. ప్లస్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2 వాల్యూస్ ని అడిషన్ చేయడం కోసం యూజ్ అవుద్ది. ఓకే, అడిషన్ అనేది నథింగ్ బట్ మనం ఇన్ బిట్వీన్ 2 ఇంటిజర్ వాల్యూస్ ఆర్ 2 షార్ట్ వాల్యూస్ ఆర్ 2 లాంగ్ వాల్యూస్, ఇలా మనకి ఏంటంటే నంబర్స్ మధ్యలో అడిషన్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ ఆపరేటర్ ని వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఒక వాల్యూ ఇచ్చా. ఓకే, దాని తర్వాత నేను ఏమి ఇస్తున్నా అంటే ఇంట్ బి ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే 20 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏని బిని అడిషన్ చేసి ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఏని బిని అడిషన్ చేసి ప్రింట్ చేయాలి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ ప్లస్ బి అని. ఓకే, ప్రింట్ ఏ ప్లస్ బి అంటే మనకి ఏమవుద్ది అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది అంటే మనకి 10 ఉంది. సో ఆ పర్టికులర్ రెఫరెన్స్ తీసుకుంటుంది 10. దాని తర్వాత బిలో మనకి వాల్యూ ఎంత ఉంది అంటే 20 ఉంది. సో ఆ 20 రెఫరెన్స్ తీసుకుంటుంది. సో ఈ రెండింటి వాల్యూస్ మధ్య ఏమవుతుంది అంటే మనకి ఆపరేటర్ ఏ ఆపరేటర్ ఉంది అంటే అడిషన్ ఆపరేటర్ ఉంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఇన్ బిట్వీన్ ఆ 2 వాల్యూస్ కి అడిషన్ జరిగింది. అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే అడిషన్ అయిన తర్వాత రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అవుతుంది. మనకి జావాలో ఎగ్జాక్ట్ గా ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉంటుంది అన్న యాక్చువల్లీ. సో ఆ స్టేట్మెంట్ ఏముంటది అంటే ప్రింట్ కి రీప్లేస్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఉంటుంది. దీన్నే మనం షార్ట్ హ్యాండ్ లో ఎలా రాసుకోవచ్చు అంటే జస్ట్ SOP ని రాసేసుకుంటాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అసలు అదేంటి ఎలా అని తెలుసుకోవడానికి ఇట్స్ టేక్ సమ్ టైం తెలుసుకుంటాం. SOP అని పెట్టేసుకుంటే నథింగ్ బట్ ఏమవుతుంది అంటే మనకి అవుట్పుట్ లో ప్రింట్ చేయడం కోసం SOP వాడతాం. ఇది గుర్తుపెట్టుకొని ప్రస్తుతానికి ఒక 2 or 3 days అయిన తర్వాత SOP స్టేట్మెంట్ అసలు SOP అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే 2 అడిషన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ మనకి ప్రింట్ అయింది. ఇది దేనికోసం అంటే మనకి ప్లస్ వాల్యూ కోసం. అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ ఆపరేటర్ తీసుకుంటా. మైనస్ ఆపరేటర్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది నేను మైనస్ ఈస్ use it to subtract యూజ్ ఇట్ టు సబ్ట్రాక్ట్ 2 వాల్యూస్. values. ఓకే, సో ఏవైనా ఒక 2 వాల్యూస్ ఉన్నాయి, ఆ 2 వాల్యూస్ నేను సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే మనకి ఏమవుతుంది అంటే మైనస్ ఆపరేటర్ ని వాడుకోవచ్చు. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి x ఈక్వల్స్ టు 50 తీసుకుంటున్నా, ఇంటూ y ఈక్వల్స్ టు 30 తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ రాయట్లేదు, ఇంకా డైరెక్ట్ గా SOP స్టేట్మెంట్ రాస్తున్నా. SOP ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ విచ్ ఈజ్ యూజ్ టు ప్రింట్ ద వాల్యూస్ అనుకోవచ్చు. ఓకే, SOP ఆఫ్ x మైనస్ y అనుకుందాం. SOP ఆఫ్ x మైనస్ y అంటే సారీ ప్రతి ఒక్క దానికి మనం జావా స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమికోలన్ ఎండ్ అవ్వాలి. సో ప్రతి ఒక్క దానికి సెమికోలన్ ఇస్తూ రావాలి. దాని తర్వాత ఓకే SOP ఆఫ్ x మైనస్ y అంటే మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇంటర్నల్ గా x అంటే మన రెఫరెన్స్ లో వాల్యూ ఎంత ఉంది 50, y అంటే మన వాల్యూ ఎంత ఉంది 30. ఓకే, ఇక్కడ మధ్యలో మిడిల్ లో మనకి బిట్వీన్ 2 ఆపరేటర్స్ మధ్యలో మనకి ఏముంది అంటే ఆపరేటర్ మైనస్ ఉంది. సో దాని గురించి నేను ఏం చేస్తానంటే 50 మైనస్ 30 చేస్తాను. 50 మైనస్ 30 అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ? అవుట్పుట్ లో ఎవరు ప్రింట్ అవుతారు?
20. నథింగ్ బట్ 20 ప్రింట్ అవుద్ది. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎస్ఓపి ఆఫ్ వై మైనస్ ఎక్స్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుద్ది నా y is nothing but వాల్యూ ఎంత అన్న 30 మైనస్ x is nothing but వాల్యూ ఎంత ఉంది 50 ఉంది. ఓకే, 30 మైనస్ 50 అంటే ఏమవుద్ది, అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే 30 మైనస్ 50 Minus 20 వస్తుందా, 20. ఓన్లీ 20 వస్తుందా? Minus 20. -20 వస్తుందా మనకి కావాలంటే? ష్యూర్లీ వస్తుంది. అది నెగిటివ్ వాల్యూ అయితే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వాల్యూ అయితే పాజిటివ్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది అంటే మనకి -20 అవుట్పుట్ లో వస్తుంది. ఓకే, సో పెద్ద వాల్యూలో నుంచి చిన్న వాల్యూ తీసేస్తున్నప్పుడు పాజిటివ్ వాల్యూ, చిన్న దాంట్లో నుంచి పెద్ద దాన్ని తీస్తున్నప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ. ఇట్స్ క్వైట్ కామన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎలా అయితే జరిగిద్దో ఇక్కడ మనకి జావాలో కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే జరిగేస్తాను. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది అంటే మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ మనకి సింబల్ ఏంటి అంటే లైక్ క్రాస్ సింబల్ మనకి ఏదో మ్యాథమెటిక్ లో యూజ్ చేసినట్టు ఎక్స్ కాదు, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాష్ట్రిక్ సింబల్ ఉంటుంది. ఓకే, హ్యాష్ట్రిక్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ అనుకోవచ్చు మనం జనరల్ లాంగ్వేజ్ లో. టెక్నికల్ టర్మ్స్ లో అయితే దీన్ని హ్యాష్ట్రిక్ అంటాం, విచ్ ఈస్ యూజ్డ్ టు దేనికోసం యూజ్ అవుతుంది అనేది మల్టిప్లై 2 వాల్యూస్. ఓకే, ఇప్పుడు కాస్త బోరింగ్ గానే ఉంటుంది అన్ని మీకు తెలుసు కాబట్టి ఒక 2 minutes ఆగండి, వస్తుంది. ఓకే, సో విచ్ ఈస్ యూజ్ టు మల్టిప్లై వాల్యూస్. సో ఆ మల్టిప్లై వాల్యూస్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే హ్యాష్ట్రిక్ ని వాడతాం. సో ఇండ్ k ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3, ఇండ్ l ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. సో ఎస్ఓపి ఆఫ్ k హ్యాష్ట్రిక్ l అని చెప్పామనుకోండి, నథింగ్ బట్ ఏమవుద్ది అంటే k ఇంటూ ఎల్. అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే ఇప్పుడు k వాల్యూ నథింగ్ బట్ రెఫరెన్స్ ఎంత ఉంది అంటే 3 ఉంది, l వాల్యూ నథింగ్ బట్ రెఫరెన్స్ ఎంత ఉంది అంటే 2 ఉంది. ఓకే, సో k లో 3, l లో 2 ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో మనకి ఆపరేషన్ జరుగుతుంది అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ కాబట్టి ఇన్ బిట్వీన్ 2 వాల్యూస్ మధ్యలో మనకి మల్టిప్లికేషన్ జరిగింది. 3 ఇంటూ 2 నథింగ్ బట్ రిజల్ట్ ఎంత వస్తుంది అంటే 6 వచ్చి అవుట్పుట్ లో మనకి 6 ప్రింట్ అవుద్ది. 6. ఓకే, నెక్స్ట్ ఎస్ఓపి ఆఫ్ ఎల్ ఇంటూ కే చేసా, ఏం ప్రింట్ అవుతుంది? 6. ఎల్ ఇంటూ కే చేసిన, కే ఇంటూ ఎల్ చేసిన మనకి రిజల్ట్ అనేది ఏం మారదు, 6 మనకి రిజల్టెంట్ గా వస్తూ ఉంటుంది. ఇది మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే డివిజన్ ఆపరేటర్స్ విచ్ డివైడ్స్ ద వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ స్లాష్ తీసుకుంటే యూజ్డ్ టు get the quotient value when 2 values are divided by. Okay, so use to get quotient. ఏదైనా ఒక 2 values నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, 2 values డివైడ్ చేసేటప్పుడు నాకు quotient రిజల్ట్ ఎంత కావాలి అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ స్లాష్ ఆపరేటర్ని వాడతా. ఓకే, అదే మనకి రిమైండర్ కావాలంటే ఎవరిని వాడుకోవచ్చు అంటే మాడ్యులోని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ స్లాష్ని ఎలా వాడాలో చూద్దాం. సో సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇంట్ x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 15 అండ్ y ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నా అంటే 3 తీసుకున్నాం. ఓకే, సో ఎస్ఓపి ఆఫ్ x బై y. ఓకే, ఎస్ఓపి ఆఫ్ x బై y అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ x కి y కి ఆపరేషన్ జరుగుతుంది, కాకపోతే మధ్యలో ఆపరేటర్ ఎవరు అంటే డివైడెడ్ బై ఆపరేటర్ ఉన్నాడు. ఓకే, x బై y అంటే x లో వచ్చేసి మనకి వాల్యూ 15 ఉంది, సో అది వచ్చేసి మనకి న్యూమరేటర్ లో ఉంది. న్యూమరేటర్ లో ఉన్నది ఆల్వేస్ ఏమవుతుందంటే మనకి డివిడెండ్ డివిజర్ ఐడియా ఉన్నారా? డివిడెండ్ డివిజర్ కోషంట్ ఇక్కడ వచ్చేసి మనకి రిమైండర్ అవుతుంది. ఓకే, సో డివిడెండ్ డివిజర్ ఒకటి, డివిడెండ్ ఒకటి, కోషంట్ ఒకటి, రిమైండర్ ఒకటి. ఇప్పుడు మనకి డివిడెండ్ అనేది ఎవరు అవుతారు అంటే న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ, డివిజర్ అనేది ఎవరు అవుతారు అంటే డినామినేటర్ లో ఉన్న వాల్యూ అన్న. సో ఇప్పుడు డివైడ్ చేసుకుంటే మనకి న్యూమరేటర్ లో మనకి ఎక్స్ అనే వాల్యూ ఉంది, సో డివిడెండ్ మనకి ఏమవుతుంది అంటే 15 అవుతుంది. నెక్స్ట్ డివైజర్ ఎవరు వెళ్తారు అంటే 3 వస్తుంది అన్న. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తున్నాను. ఓకే,
3 టేబుల్లో మనకి ఎక్కడైనా 15 ఉందా లేదా అని చెక్ చేసుకుంటే వెళ్తాం నార్మల్ మన డివిజన్ లాగానే. ఓకే, 3 5s ఆర్ తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 15 వాల్యూ వస్తుంది. నథింగ్ బట్ 3 5s ఆర్ 15 యాజ్ ఇట్ ఈస్ మొత్తం అంతా డివైడ్ అయిపోతుంది కాబట్టి రిమైండర్ ఎంత అంటే 0. ఇప్పుడు x/y అంటే మనకి రిజల్ట్ లైక్ నథింగ్ బట్ రిమైండర్ వస్తుందా కోషంట్ వస్తుందా అని చెప్పుకుంటే రిమైండర్ అనేది మనకి కోషంట్ లాగా వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసిన ఆపరేటర్ వచ్చేసి బ్యాక్ స్లాష్ కాబట్టి. ఓకే, అదే మనం ఇన్ కేస్ మాడ్యూలో వాడుంటే వేరే రిమైండర్ రిజల్ట్గా వచ్చేది. x/y అంటే xలో 15, yలో 3. సో రెండింటిని డివైడ్ చేస్తే మనకు వచ్చిన కోషంట్ ఎంత అంటే 5. సో అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే 5 ప్రింట్ అవుద్ది. ఓకే, సేమ్ ఇలానే ఇంకొక క్వశ్చన్ చూస్తే ఇంట్ x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నా అంటే 25 తీసుకున్నాం. ఇంట్ y ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ SOP ఆఫ్ x/y పెడతాను. ఓకే, SOP ఆఫ్ x/y పెడుతుంటే అవుట్పుట్లో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు x/y అంటే xలో మనకి సేమ్ 25 వాల్యూ ఉంది, yలో మనకి ఏముందంటే 4 వాల్యూ ఉంది. x/y చేస్తున్నాం. x/y చేస్తే 25 డివైడెడ్ బై 4 నథింగ్ బట్ 4 అనేది మనకి డివిజర్ అవుతుంది, 25 అనేది మనకి డివిడెండ్ అవుతుంది. ఓకే, చేస్తే మనకి కోషంట్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది నాన్న? 6.25. 6.25 వస్తుంది అంటే 6.25 రాదు. బికాస్ ఎందుకు రాదు అంటే నేను ఆపరేషన్ చేస్తుంది ఇన్ బిట్వీన్ 2 ఇంటిజర్స్ వాల్యూ మధ్యలో. ఓకే, సో ఆపరేషన్ మనం ఇన్ బిట్వీన్ ఎవరి మధ్యలో చేస్తున్నామంటే 2 ఇంటిజర్స్. ఓకే, సో 2 ఇంటిజర్స్ మధ్య ఆపరేషన్ చేసేటప్పుడు మన రిజల్టెంట్ కూడా ఎలా ఉండాలి అంటే ఇంటిజర్లో మాత్రమే రావాలి. అందుకోసం మనకి ఏమవుద్ది అంటే ఇక్కడ 6.25 రాదు. 4 6 ఆర్ ఎంత అవుద్ది అంటే 24. 4 6 ఆర్ వచ్చేసి 24. నెక్స్ట్ ఇంక తర్వాత మనకి ఏమవుద్ది అంటే రిమైండర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎంత వస్తుందన్న రిమైండర్ 1. ఇలానే రిమైండర్ని వదిలేస్తుంది తప్ప నీకు పక్కన పాయింట్ పెట్టేసి 2 పెట్టేసుకొని సో అలా నెక్స్ట్ ఆపరేషన్ చేయదన్న. ఓకే, సో ఇలా మనకి ఏదైనా ఒక ఇంటిజర్ 2 ఇంటిజర్స్ వాల్యూస్ మధ్యలో మనం ఆపరేషన్ చేస్తున్నాం అంటే రిజల్టెంట్ ష్యూర్లీ మనకి ఇంటిజర్సే అయి ఉండాలి. కోషంట్ అనేది ఇంటిజర్లోనే వస్తుంది అన్న ఇప్పుడు. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఇంటిజర్ రిజల్టే వస్తూ ఉంటాయి. దాని గురించి ఎగ్జాక్ట్ గా ఎప్పుడు మనకి ఫ్లోట్ వస్తుంది, ఎప్పుడు ఇంటిజర్స్ వస్తుంది అనేది అప్కమింగ్ డేస్ లో మాట్లాడదాం. టైప్ కాస్టింగ్ అనే ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, దానికి దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. మనకి క్వశ్చన్ లో లైక్ ఫ్లోట్ లో కావాలి అంటే ఎలా తెచ్చుకోవాలి, డెసిమల్ పాయింట్స్ లో తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకోవాలి, దాన్ని ఎలా టైప్ కాస్ట్ చేయాలనేది అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు క్లియర్ అన్న ఇక్కడ 6 ఎలా వచ్చిందని చెప్పి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డివిజన్, నార్మల్ డివిజన్ క్వశ్చన్ కావాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం వాడచ్చు అంటే మాడ్యులో ఆపరేటర్. యూజ్డ్ టు గెట్ రిమైండర్ యాజ్ రిజల్ట్. ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ టు గెట్ రిమైండర్ యాజ్ రిజల్ట్. ఏదైనా ఒక డివిజన్ జరిగినప్పుడు రిమైండర్ మనకి రిజల్ట్ గా రావాలి అనుకోండి, అప్పుడు మనం ఎవరిని వాడతామంటే మాడ్యులో ఆపరేటర్ని ఆపరేటర్గా వాడుకోవచ్చు. సో ఇప్పుడు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ a ఈక్వల్స్ టు 28, l ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటున్నాను. ఓకే, సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే 20Kని Lతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, SOP ఆఫ్ K. రిమైండర్ కావాలి అంటే మనం యూజ్ చేస్తున్న ఆపరేటర్ ఏ ఆపరేటర్ యూజ్ చేయాలంటే మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే K mod L పెడతాం. ఓకే, K mod L అంటే సేమ్ ఇక్కడ కూడా మనకి డివిజనే జరిగిద్ది. ఓకే, సో డివిజనే జరిగితే ఎలా జరిగిద్ది అంటే K mod L అంటున్నాం. K mod L అంటే Kలో వాల్యూ మనకి ఎంత ఉంది అంటే 28 మాడ్యులో. నెక్స్ట్ వచ్చేసి Lలో మనకి వాల్యూ ఎంత ఉంది అంటే 6 ఉంది. మాడ్యులో అంటే పర్సంటేజ్ కాదు, మన టెక్నికల్ టర్మ్స్కి వచ్చేసరికి అది మాడ్యులో ఆపరేటర్ నథింగ్ బట్ రిమైండర్ తెచ్చుకోవడం కోసం మాత్రం యూజ్ అవుతుంది, పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, సో K mod L అంటే 28 డివైడెడ్ బై 6. ఓకే, సో 28 mod 6 చేస్తే మనకి ఏమవుతుంది అంటే డివిజర్ 6, డివిడెండ్ 28 అవుద్ది. దాని తర్వాత ఇప్పుడు చేస్తే మనకి ఏమవుద్ది అన్న కోషంట్ ఎంత వస్తుంది చూడు. ఫస్ట్ అసలు కోషంటే రాదా, 6 4 తీసుకుంటే మనకి ఏమవుద్ది అంటే 24. రిమైండర్ ఎంత ఉంటుంది అన్న స్టిల్ ఇంకా
4. 4 sir. 4 ఉంటది. మనకి అవుట్పుట్ లో రిజల్ట్ ప్రింట్ అవ్వడం కూడా ఎవరు ప్రింట్ అవుతారు అంటే 4 ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇదే మనం లైక్ ఫ్లోట్ లైక్ కన్వర్ట్ చేసాము అనుకోండి, ఈ రిమైండర్ వస్తుందా అంటే ఇంకా రాదు. దానివల్ల మనకి లైక్ ఇంటిజర్ మధ్య చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఏముంటది అంటే ఫ్లోట్ లైక్ ఇంటిజర్ వాల్యూస్ మనకి రిజల్టెంట్ గా వస్తాయి. సారీ, ఓకే, ఇలా మనకి ఆపరేటర్ లైక్ మాడ్యుల్ ఆపరేటర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉన్నాయి, ఒకసారి ఆ షార్ట్ కట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ a ఈక్వల్స్ టు 25 తీసుకుంటున్నాం, ఇంట్ b ఈక్వల్స్ టు 9 తీసుకుంటున్నాను. ఓకే, ఎస్ఓబి ఆఫ్ a mod b పెడతాం. ఓకే, ఎస్ఓబి ఆఫ్ a mod b అంటే నథింగ్ బట్ ఏం వచ్చే ఛాన్స్ ఉందా చూడండి, చేయండి ఒకసారి, క్యాలిక్యులేట్ చేయండి మీరు. Eight. ఎక్కడన్నా 8, a mod b 8. Yes, sir. మళ్ళీ ఒకసారి చూడండి. ఏమవుతుంది, ఎస్ఓపి ఏ mod b పెడితే మనకి ఎంత వస్తుంది అన్న రిజల్ట్? క్యాలిక్యులేట్ చేయండి 4 కూడా, 4 క్యాలిక్యులేట్ చేసి. సో ఏ mod b అంటే నథింగ్ బట్ 25 mod 9. 25 mod 9 అంటే 9 ఈజ్ అ డివిజర్, 25 ఈజ్ అ డివిడెండ్. 9 2s ఆర్ ఎంత అవుతుంది మనకి 18 వస్తుంది. 9 3s ఆర్ అయితే ఎక్కువ వెళ్ళిపోతుంది, 27 వెళ్ళిపోతుంది. ఓకే, 25 9 2s ఆర్ వచ్చేసి 18. 25 లో నుంచి మనకి 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అన్న రిజల్ట్ అంటే 7 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఆపరేటర్ మాడ్యులో ఆపరేటర్ పెట్టాం కాబట్టి రిజల్ట్ అనేది కోషంట్ వస్తుందా రిమైండర్ వస్తుందా అంటే ఏమొస్తుంది అన్న మనకి Reminder. రిమైండర్ మనకి రిజల్ట్ గా వస్తుంది. నథింగ్ బట్ ఎంత వస్తుంది అవుట్పుట్ లో 7 ప్రింట్ అవుద్ది. ఓకే, సేమ్ ఇలానే నెక్స్ట్ వన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి. 0 వస్తుందా ఇంకేమో 9 వస్తుందా 0 వస్తుందా చెక్ చేయండి ఒకసారి. 0 లెట్ us డిస్కస్. చూస్తే ఇప్పుడు మనకి బి మోడ్ ఏ అంటున్నాం. బి మోడ్ ఏ అంటే మనకి ఏం జరిగింది అసలు? ఎనీవన్ ఇంకా స్టిల్ ట్రైయింగ్? సో అసలు బి మోడ్ ఏ అంటే ఏం జరిగింది? సో మనకి బిలో వాల్యూ తీసుకుంటే ఎంత ఉందన్న 9 ఉంది. మోడ్ ఏలో వాల్యూ తీసుకుంటే ఎంత ఉందన్న మనకి 25 ఉంది. 29 మోడ్ 25 అని చెప్తున్నాం. ఓకే, డివిజర్ మనకి ఎవరు అవుతారు అంటే 25 అవుద్ది, డివిడెండ్ మనకి ఎవరు అవుతారు అంటే 9 అవుతారు నేను. ఓకే, సో ఇలా నేను డివైడ్ చేస్తున్నప్పుడు బి మోడ్ ఏ ఆపరేటర్ వచ్చేసి మనకి ఇక్కడ మాడ్యులో ఉంది కాబట్టి ష్యూర్లీ మనకి ఏమొస్తుంది అంటే రిమైండర్ వస్తుంది. ఓకే, 25 డివిజర్ 9 డివిడెండ్. మనకి 25th టేబుల్లో 25 టేబుల్లో ఎక్కడైనా మనకి 9 అనే మల్టిపుల్స్ ఉంటాయా ఉండవా అన్న? ఎక్కడైనా 25 1s ఆర్ 25, 25 2s ఆర్ 50, 25 3s ఆర్ 75 అలా సో ఆన్ మనకి ఎక్కడైనా 9 వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎక్కడా లేదు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే 25 0s ఆర్ ఎంత వస్తుంది అంటే మనకి 0 వస్తుంది. ఓకే, రిమైండర్ ఏమవుద్ది మరి 9 - 0 అంటే ఏమవుద్ది అన్న? 9. సేమ్ అదే 9 మనకి రిమైండర్ గా వస్తుంది. ఓకే, సో అవుట్పుట్ లో ఇప్పుడు బి మోడ్ ఏ అంటే మనకి రిమైండర్ కాబట్టి ఇప్పుడు మనకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుద్ది అన్న? 9 ప్రింట్ అవుద్ది. ఓకే, అదే బి బై ఏ అన్నప్పుడు మనకి ఏమవుద్ది అంటే 0 వస్తుంది అన్న. క్లియరా? ఏమన్నా అర్థమైందా ఎందుకు వస్తుంది అని చెప్పి? Yes, sir. నెక్స్ట్ ఏ బై బి అంటే ఏమొస్తుంది చూడండి. 2, sir. ఏ బై బి అంటే నథింగ్ బట్ ఏమవుతుంది అన్న 2 వస్తుందా? సో ఏలో మనకున్న వాల్యూ వచ్చేసి 25, బిలో మనకున్న వాల్యూ వచ్చేసి 9. సో ఏ బై బి అంటే నథింగ్ బట్ ఏమవుతుంది అన్న 25 డివైడెడ్ బై 9. ఓకే,
25 డివైడెడ్ బై 9 అంటే మనకి డివిడెండ్ ఏమవుద్ది అన్న, సారీ డివిజర్ ఏమవుద్ది 9, డివిడెండ్ ఏమవుద్ది అంటే 25 అవుద్ది. ఓకే, కోషంట్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే 9 2s are ఎంత అవుద్ది అంటే మనకి 18 అవుద్ది. సో రిమైండర్ ఎంత వస్తుంది అంటే 7 వచ్చింది, సేమ్ ఇందాక చేసిన ఆపరేషన్. సో AYB అంటే మనకి 9 25. సో చేస్తే మనకి అంతా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపరేటర్ ఏ ఆపరేటర్ ఉంది, బై ఉందా డివైడెడ్ బై ఉందా, సారీ మాడ్యులో ఉందా? డివిజన్ ఆపరేటర్ ఉందా, మాడ్యులో ఆపరేటర్ ఉందా? మాడ్యులో డివిజన్ ఆపరేటర్ ఉందా? డివిజన్ ఆపరేటర్స్. సో రిజల్ట్ Division. మనకి కోషంట్ రిజల్ట్ గా వస్తుందా, రిమైండర్ రిజల్ట్ గా వస్తుందా? కోషంట్. కోషంట్ నథింగ్ బట్ ఎంత అవుట్పుట్ లో వస్తుంది మనకి 2 అనేది మనకి అవుట్పుట్ లో వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ హియర్. నెక్స్ట్ B బై A అంటే ఏమొస్తుంది, ట్రై చేయండి చూద్దాం. 0. సార్ 0. సేమ్ B బై A అంటే ఇక్కడ జరిగే ఆపరేషన్ మళ్ళీ ఇక్కడ జరిగింది మనకి నథింగ్ బట్ 9 డివైడెడ్ బై 25. ఓకే, 9 డివైడెడ్ బై 25 అంటే ఏం జరిగింది? సో 9 డివైడెడ్ బై 25 అంటే ఇప్పుడు ఏమవుద్ది అంటే సేమ్ 25 డివిజర్ అవుద్ది, 9 కోషంట్ అవుద్ది, 25 0s are మనకి ఏమవుద్ది అంటే 0 అవుద్ది. రిమైండర్ ఎంత వస్తుందన్నా 9 వస్తుంది. ఓకే, సో ఇక్కడ B బై A అంటే మనకి ఆపరేటర్ డివిజన్ ఆపరేటర్ కాబట్టి కోషన్ మనకి రిజల్ట్ గా వస్తుంది. ఆ కోషన్ అంటే మనకి ఎవర్రా అంటే ఇక్కడ 0 అన్న. సో అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే 0 ప్రింట్ అవుతుంది. ఇది మనకి జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి షార్ట్ అవుట్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నాయంటే చిన్న చిన్న షార్ట్ అవుట్స్ ఉంటాయి. ఓకే, ఆ షార్ట్ కట్ ఏందో బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, వెన్ ఎవర్ ఇప్పుడు మనకు వచ్చేసి A mod B అన్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో చేసినప్పుడు 9 2s are మనకి 18 వచ్చింది, సంథింగ్ రిమైండర్ వస్తుంది. ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఎప్పుడైతే మనకి B mod A నథింగ్ బట్ డివిడెండ్ లో చిన్న వాల్యూ ఉండి డివిజర్ లో పెద్ద వాల్యూ ఉందంటే మనకి ఏమవుతుందంటే ఏదైతే న్యూమరేటర్ ఉందో ఆ న్యూమరేటర్ మనకి రిమైండర్ గా అయిపోద్ది. ఓకే లిజన్ వన్ మోర్ టైం. ఎప్పుడైతే మనకి న్యూమరేటర్ లైక్ నథింగ్ బట్ డివిజర్ ఈజ్ గ్రేటర్ దాన్ డివిడెండ్ ఉంది అనుకోండి. ఓకే, సో డివిజర్ గ్రేటర్ దాన్ డివిడెండ్ నథింగ్ బట్ ఎవరన్నా 25 గ్రేటర్ దాన్ 9 కండిషన్ ట్రూ అవుద్దా ఫాల్స్ అవుద్దా అంటే మనకి ట్రూ అవుద్ది. నథింగ్ బట్ 25 అనేది డివిజర్ లో మనకి ఎక్కువ వాల్యూ ఉంది అనుకో, ఆ డివిజర్ లో ఆ పర్టికులర్ మల్టిపుల్స్ మనకి ఉంటాయి అంటే ఎక్కడ దొరకవు మనకి. 25 తర్వాత మనకి మల్టిపుల్స్ అన్ని కూడా 25 50 75 100 175 సో మనకి అలా వెళ్తూ ఉంటది తప్ప ఎక్కడ కూడా మనకి రీచ్ అవ్వదు అనమాట. సో అందువల్ల మనకి ఏమైపోద్ది అంటే ఏదైతే మనకి డివిడెండ్ ఉందో ఆ డివిడెండే మనకి రిజల్ట్ లాగా వస్తుంది. ఎప్పుడు ఇదంతా అంటే మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు. ఓకే, ఎప్పుడు మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేస్తే మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, డివిజర్ పెద్దగా ఉంది డివిడెండ్ చిన్నగా ఉంది అంటే నథింగ్ బట్ డివిడెండే మనకి రిజల్ట్ గా వస్తుంది. ఓకే, చూస్తే ఇంకా 2 ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ x ఈక్వల్స్ టు 50 తీసుకుంటున్నా, ఇంట్ y ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుంటున్నాను. ఓకే, SOP ఆఫ్ x mod y పెట్టేద్దాం. ఓకే, సారీ x వాల్యూ పెద్దది అయిపోతుంది మనకి. SOP ఆఫ్ y mod x పెట్టేస్తా. ఓకే, y mod x అంటే నథింగ్ బట్ మనకి డివిడెండ్ ఎవరు అవుతారు, డివిజర్ ఎవరు అవుతారు? x ఈజ్ ఏ డివిజరా డివిడెండ్ అన్న? Divisor. డివిజర్. ఓకే, y ఈజ్ ఏ Dividend. డివిడెండ్. ఓకే, ఇప్పుడు మనకి x లో వాల్యూ ఎంత ఉంది, y లో వాల్యూ ఎంత ఉంది? x లో వచ్చేసి మనకి 50 ఉంది, y లో వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే 30 ఉంది. ఓకే, సో మనకి డివిజర్ పెద్దగా ఉంటేనా లేదంటే డివిడెండ్ పెద్దగా ఉంటేనా అని చెప్తాం. ఓకే, x మనకి డివిజర్ కాబట్టి నథింగ్ బట్ ఒక నిమిషం క్లారిటీగా రాద్దాం. సో y mod x అంటే మనకి డివిజర్ కాబట్టి దాని కిందకి నేను ఏం చేస్తున్నా అంటే 50 డివైడెడ్ బై 30 తీసుకున్నాం. ఇక్కడ మనం అనుకున్నట్టు కండిషన్ డివిజర్ గ్రేటర్ దాన్ డివిడెండ్. ఓకే, డివిజర్ వచ్చేసి మనకి పెద్దగా ఉంది. ఓకే, ఎవరికంటే పెద్దగా ఉంది నా డివిడెండ్ కంటే పెద్దగా ఉంది. రిజల్ట్ అని మనం చూడంగానే ఏం చెప్పేయచ్చు అంటే డివిడెండే మనకి రిజల్ట్ గా వస్తుంది. ఎప్పుడు అంటే
మనం మాడ్యులో ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు. సో రిజల్టెంట్ మనకి ఏమొస్తుంది అంటే పైన డివిడెండ్ డైరెక్ట్గా 30 అని పెట్టేసుకోవచ్చు. ఇది ఒకటి చిన్న షార్ట్ కట్ లాగా అనుకోవచ్చు నేను. ఓకే, కాకపోతే ఖచ్చితంగా మనకి ఎలా ఉండాలి అంటే డివిజర్ పెద్దగా ఉండాలి, డివిడెండ్ చిన్నగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ డివిడెండ్ మనం రిజల్ట్ లాగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి మాడ్యులో ఆపరేటర్ని యూజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డివిజన్లోకి వచ్చేసరికి మనకి ఏమవుద్ది అంటే సేమ్ ఇదే కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి డివిజర్ గ్రేటర్ దాన్ డివిడెండ్ ఉంది అనుకోండి, రిజల్టెంట్ మనకి ఏమైపోద్ది అంటే 0 వస్తుంది అన్న. ఓకే, ఎప్పుడు ఇదంతా అంటే మనకి ఓన్లీ డివిజర్ గ్రేటర్ దాన్ డివిడెండ్ ఉన్నప్పుడు మాత్రమే రిజల్టెంట్ ష్యూర్లీ 0 ఉంటుంది. ఓకే, చెక్ చేసుకుంటే ఒకసారి చూడండి. సేమ్ దీన్నే చేసేద్దాం, అయిపోద్ది. ఎస్ఓపి ఆఫ్ y డివైడెడ్ బై ఎక్స్ తీసుకున్నాను. 50 0 మనకి ఏమైపోద్ది అంటే 0 అయిపోద్ది. రిమైండర్ ఎంత వస్తుంది అంటే 30 వస్తుంది. ఆల్వేస్ మనకి కోషంట్ వచ్చేసి ఏమైపోద్ది అంటే 0 అయిపోద్ది. ఓకే, డివిజర్ ఎక్కువ ఉండి లైక్ డివిజర్ ఎక్కువ ఉంది, డివిడెండ్ తక్కువ ఉంది, అప్పుడు మనకి రిమైండర్ వచ్చేసి డివిడెండ్ అయిపోద్ది. కోషంట్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఆల్వేస్ ఏమవుతుంది నా కోషంట్ 0 అవుతుంది. అర్థమైందా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయను మళ్ళీ ఒకసారి. డివిజన్ మాడ్యులో డివిజన్ ఓకే ఫైన్, బాగానే రెస్పాన్స్ వచ్చింది. డివిజన్ కావట్లే. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ తీసుకున్నా, ఇంట్ y ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ మారుద్దాం, a ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత ఇంట్ b ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను అంటే 30 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను దేన్ని డివైడ్ చేస్తున్నా అంటే ఎస్ఓపి ఆఫ్ ఓకే a బై b చేద్దాం. ఓకే, ఎవరిని డివైడ్ చేస్తున్నా? a బై b చేస్తున్నా. a బై b చేస్తే మనకి ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు a బై bని డివైడ్ చేస్తే ఏలో వచ్చేసి మనకి 15 ఉంది వాల్యూ, bలో వచ్చేసి 30 ఉంది. ఓకే, denominator always be as a divisor and numerator always be as a dividend అనమాట. సో 30 15 చేస్తున్నా. 30 టేబుల్లో మనకి ఎక్కడైనా 15 తగలదా? లైక్ నథింగ్ బట్ మల్టిపుల్స్ జరుగుతాయన్న మనకి 30 టేబుల్లో 15 ఎక్కడ కూడా మనకి ఫైండ్ అవుట్ అవ్వవు. ఓకే, సో దానికోసం మనకి ఏమైపోద్ది అంటే డివిజన్ చేసినప్పుడు 30 zeros are నథింగ్ బట్ లైక్ యాజ్ ఇట్ గా 0 అయిపోద్ది. రిమైండర్ ఎంత వస్తుంది అంటే సేమ్ మనకి 15 మనకి రిమైండర్ వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం న్యూమరేటర్లో పెద్ద వాల్యూ చిన్న వాల్యూ ఉంది, డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంది అనుకోండి, అప్పుడు మనం చేసే ఆపరేషన్స్లో డివిజన్ ఆపరేటర్ చేస్తేనేమో రిజల్ట్ 0 లాగా వస్తుంది. అదే మాడ్యులో ఆపరేటర్ చేస్తేనేమో రిజల్ట్ వచ్చేసి మనకి న్యూమరేటరే రిజల్ట్గా అయిపోద్ది. ఇవి ఒక 2 కండిషన్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలని అవసరం లే. నార్మల్గా మనం మ్యాథమెటిక్స్ వైజ్ వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్గా మనకి గుర్తుంటాయి, లైక్ వచ్చేస్తాయి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఇవి మనకి బేసిక్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని చేసే ఆపరేషన్స్. ఓకే, సో ప్లస్ అంటే మనకి ఏం చేస్తుంది? ప్లస్ అంటే ఏం చేస్తుంది? అడిషన్ ఆపరేషన్ బిట్వీన్ 2 వాల్యూస్. ఓకే, నథింగ్ బట్ మైనస్ అంటే ఏం చేస్తుంది? సబ్ట్రాక్షన్. హ్యాష్ట్రిక్ అంటే ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. బ్యాక్ స్లాష్ అంటే మనకి ఆపరేటర్ దేనికి యూజ్ అవుద్ది? డివిజన్ అంటే ఏ డివిజన్? లైక్ నథింగ్ బట్ కోషంట్ మనకి రిజల్ట్ గా ఇస్తుందా, రిమైండర్ ఇస్తుందా, లేదంటే ఇంకేమైనా ఇస్తుందా? రిజల్ట్ గా ఇస్తుంది. ఓకే, మాడ్యులో అంటే మనకి దేనికి యూజ్ అవుతుంది? రిమైండర్. ఇది వచ్చేసి మనకి రిమైండర్ కోసం యూజ్ అవుద్ది. ఓకే, సో దీస్ ఆర్ వాట్ లైక్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ అవుతాయి. ఓకే, దీంట్లోనే మనకి ఇంకొక స్పెషల్ ఆపరేటర్ ఉంది. ఆ స్పెషల్ ఆపరేటర్ ఎవర్రా అంటే ప్లస్ అనమాట. ఓకే, ఈ ప్లస్ అనేది ఓన్లీ అడిషన్ బిట్వీన్ 2 వాల్యూసే కాదు, ఇంకొక పర్టికులర్ టాస్క్ కూడా చేస్తుంది. ఆ టాస్క్ ఏందో ఇప్పుడు చూద్దాం.
plus is also used to concatenate the strings. Used to concatenate not only strings, any values. ఏమైనా వాల్యూస్ని కంకాటినేట్ చేయడం కోసం మనం ప్లస్ సింబల్ని వాడుకోవచ్చు. ఓకే, ప్లస్ అనేది మనకి ఇన్ బిట్వీన్ 2 నెంబర్స్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది అంటే అడిషన్ చేయడానికి యూజ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ప్లస్ అనేది ఒక స్ట్రింగ్కి అండ్ నెంబర్కి జరిగింది అనుకోండి, అప్పుడు మనకి ఎక్కడ ఏమవుద్ది అంటే కంకాటినేషన్ జరిగింది. ఓకే, అసలు ఈ కంకాటినేషన్ ఏంటి, ఎలా ఉండదు అనేది చూడండి ఒకసారి. ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఫస్ట్ వన్ ఒకటేమో ఇంట్ ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నా. తర్వాత ఇంకొకటి వచ్చేసి స్ట్రింగ్ తీసుకుంటున్నా, డైరెక్ట్గా స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ జావా అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను అనుకుందాం. ఓకే, ఒకటి వచ్చేసి ఏ వచ్చేసి 100, ఎస్ ఈక్వల్స్ టు జావా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఓపి ఆఫ్ ఏ ప్లస్ బి పెట్టాము అనుకున్నాను. ఓకే, అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే ఏ వాల్యూ వచ్చేసి మనకి 100 ఉంది, బి లైక్ నథింగ్, సారీ ఇక్కడ బి అనేది మనకి ఏం లేదన్నా, ఎస్ నథింగ్ బట్ ఎస్ అనేది మనకి ఏముందంటే జావా ఉంది. ఓకే, ఈ రెండింటికి మధ్య ఆపరేషన్ చేయడానికి, అడిషన్ చేయడానికి ఒకటేమో మనకి నెంబర్, ఇంకొకటేమో స్ట్రింగ్. అడిషన్ చేయడానికి ఏమైనా ఉందా అంటే అక్కడ ఏం లేదన్న. సో ఇప్పుడు ఏం జరిగింది ఆపరేషన్ అంటే ఈ రెండు కూడా లైక్ వాల్యూస్ రెండు కూడా కంకాటినేట్ అయిపోయి కొత్త స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, నథింగ్ బట్ అవుట్పుట్లో మనకి ఏమవుద్ది అంటే 100 జావా లాగా ప్రింట్ అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఒక న్యూ స్ట్రింగ్ ఫార్మేషన్ లాగా అనుకోవచ్చు. ఓకే, ఒక కొత్త స్ట్రింగ్ ఫామ్ అయిపోయి అది అవుట్పుట్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్లో ప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా 100 నెంబర్ ఉందా సార్ ఇంటిజర్ అంటే ఇంకా 100 నెంబర్ ఇక్కడ ఉండదు అన్న. దీనిలో ఏలో ఉంటుంది తప్ప ఇక్కడ మనకి 100 నెంబర్ నుంచి మొత్తం అంతా స్ట్రింగ్ గా కన్వర్ట్ అయిపోద్ది. ఇది మనకి కంకాటినేషన్ అంటే వాట్ ఈస్ మీన్ బై కంకాటినేషన్. ఇలా లైక్ ఒక నెంబర్ని ఒక వాల్యూని కంకాట్ చేయడం కోసం మనం ఏ ఆపరేటర్ వాడచ్చు అంటే ప్లస్ ఆపరేటర్ని వాడుకోవచ్చు. ఓకే, ఇలా ప్లస్ని వాడినట్టే జావాలో మనం లైక్ పైథాన్లో వాడినట్టు మల్టిప్లికేషన్కి వాడి కూడా యూస్ చేయొచ్చా అంటే చూడండి ఒకసారి. ఎస్ఓపి ఆఫ్ ఏ ఇంటూ ఎస్ చేస్తా. ఓకే, ఏ ఇంటూ ఎస్ అంటే ఏలో వచ్చేసి మనకి 100 ఉంది, ఎస్లో వచ్చేసి మనకి ఏముందంటే జావా ఉంది. ఓకే, ఏలో వచ్చేసి 100, ఎస్లో వచ్చేసి జావా అన్న. ఓకే, ఇప్పుడు మనకి 100 టైమ్స్ జావా ప్రింట్ అవుద్దా అంటే 100 టైమ్స్ జావా ప్రింట్ అవ్వదు, నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో ఏదైనా కూడా నీకేంటంటే స్ట్రింగ్తో ఆపరేషన్ చేయడం కోసం నువ్వు నెంబర్కి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నావు అంటే ఓన్లీ ప్లస్ ఆపరేషన్ మాత్రమే చేయగలవు, నథింగ్ బట్ కంకాటినేషన్ ఆపరేషన్ మాత్రమే చేయగలరు. ఇలా మల్టిప్లై చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఏమి కూడా జరగవునన్నా ఇన్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ నెంబర్కి. ఓకే, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ ఏంటంటే బ్యాడ్ ఆపరెండ్ టైప్స్ అనే ఎర్రర్ త్రో చేస్తాను. ఓకే, సో ఇన్ బిట్వీన్ స్ట్రింగ్కి నెంబర్కి మనం మల్టిప్లికేషన్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ నేమ్ వచ్చేసి బ్యాడ్ ఆపరెండ్ టైప్ అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఎస్ఓబి ఆఫ్ ఏ మైనస్ ఎస్ ఆర్ ఎస్ మైనస్ ఏ ఏమైనా పెట్టండి. సో సేమ్ ఎర్రర్ మళ్ళీ మనకి త్రో చేస్తూ ఉంటుంది. ఓకే, బ్యాడ్ ఆపరెంట్ టైప్ ఒక స్ట్రింగ్కి ఒక నెంబర్కి మధ్యలో నేను సబ్ట్రాక్షన్ కూడా చేయలేను. అలానే సేమ్ విత్ డివిజన్ అండ్ సేమ్ విత్ మాడ్యులర్ డివిజన్ ఆల్సో. మనం ఓన్లీ ఒక స్ట్రింగ్తో ఆపరేషన్ చేయగలేదు, ఏం ఆపరేషన్ చేయగలం అంటే కంకాటినేషన్ ఆపరేషన్ తప్ప ఇంకేమీ చేయలేం నేను. ఓకే, దానికోసం మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇంకా దేనికి కూడా యూజ్ అవ్వదు. మల్టిప్లికేషన్ చేయాలన్నా మనం చేయలేము, డివిజన్ లైక్ సబ్ట్రాక్షన్ చేయాలన్నా చేయలేము, డివిజన్ చేయాలన్నా చేయలేము. ఇందుకోసం మనకి ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ అవుద్ది. ఓకే, ఇంతవరకు జరిగిన క్లాస్ అంతా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా? అంత క్లియర్ అంటే కొంచెం వర్క్ ఇస్తా, ఆ వర్క్ని ట్రై చేస్తే మీకు ఎంతవరకు లైక్ క్లారిటీ వచ్చిందని నాకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంత దెబ్బకి వెళ్ళాలని ఆలోచిద్దాం. క్లియర్ సార్. డన్. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ఇంకొకటి నిన్న ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాను, ఇంట్ బి ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే ఇంట్ సి ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుంటున్నాను.
ఓకే, ఇవి 3 కూడా మనకి ఏంటంటే సేమ్ కేటగిరీ డేటా టైప్స్. సో వాటి కోసం నేను ఏం చేస్తున్నా అంటే 3 సింగిల్ లైన్స్ లో చేస్తున్నా. ఇంటి A = 20, ఇంటి B = 20, ఇంటి C = 30 అని చెప్పి. ఓకే, ఇలా మనం 3 లైన్స్ కాకుండా సింగిల్ లైన్ లో మొత్తం అన్ని డిక్లేర్ చేయాలంటే ఈజీగా డిక్లేర్ చేయొచ్చు. దానికే మనకి సింటాక్స్ ఏంటి అంటే సెమీకోలన్ పెట్టకుండా నేను ఏం చేస్తానంటే సింపుల్ గా కామా పెట్టేస్తాను. ఓకే, కామా B = 20, కామా C = 30. ఓకే, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే ఈ ఏకి డేటా టైప్ ఏదైతే తీసుకున్నామో అదే డేటా టైప్ మనకి బీకి రిఫ్లెక్ట్ అవుద్ది, దాని తర్వాత సికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సేమ్ వాల్యూస్ ఇవ్వాలి, నువ్వు ఏ పడితే ఆ వాల్యూస్ ఇవ్వకూడదు. ఓకే, ఇలా మనకి ఏంటంటే సేమ్ కేటగిరీ వాల్యూస్ ఉన్నప్పుడు లాస్ట్లో సెమీకోలన్ పెట్టకుండా కామా కంటిన్యూషన్ ఉంది అని చెప్పేసి B = 20 పెట్టచ్చు, C = 30. ఇలా మనం సింగిల్ లైన్లో సేమ్ కేటగిరీ డేటా టైప్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంట్ A = 30 తీసుకున్నాం, సారీ 10 తీసుకున్నాం. సో దీన్ని అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ SOB A + B + C అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది? A + B + C అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది? 60. అవుట్పుట్లో మనకి 60 సార్. 60 అని ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే SOB ఆఫ్ A + B + డబుల్ కోట్స్లో జావా అని పెట్టాను. ఏమవుతుంది? 30 జావా. ఎర్రర్. సో ఎర్రర్ వస్తుందా? వై నాట్ ఎర్రర్? ఎనీ రీజన్? 30 జావా వస్తుంది సార్. 30 జావా వస్తుంది. ఏలో మనకి వాల్యూ ఎంత ఉందంటే 10 ఉంది, బిలో మనకి వాల్యూ ఎంత ఉందంటే 20 ఉంది. ఇన్ బిట్వీన్ 2 ఆపరేటర్స్ మధ్యలో మనకి ఏం జరిగిద్దంటే నెంబర్ అడిషన్ ఆపరేషన్, నథింగ్ బట్ 2 నెంబర్సే కాబట్టి మనకి అడిషన్ జరిగిపోద్ది. ఓకే, 10, 20 మొత్తం అంతా కలిపేస్తే మనకి ఎంత వస్తుందంటే 30 వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి ప్లస్ పక్కన ఎవరు ఉన్నారంటే జావా అని ఉన్నారు. ఓకే, ఒక స్ట్రింగ్, ఒక ఇంటీజర్, ఒక స్ట్రింగ్, రెండింటికి మధ్యలో మనకి ఏం జరిగిద్ది అంటే కంకాటినేషన్ జరిగిద్ది. దానికోసం మనకి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుద్ది అంటే 30 జావా అని ప్రింట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే SOP A + జావా + B + C ఏం ప్రింట్ అవుతుంది? 60 జావా. 60 జావానా? 10 జావా 10 జావా 10 50. జావా 10 జావా జావా 50 50. సార్. చూడండి ఒకసారి చెక్ వన్స్. జావా చెక్ వన్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇక్కడ ఏం జరిగిద్ది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి డైరెక్ట్ గా నెంబర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏని, బిని, సిని అడిషన్ చేయదన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ ఆపరేషన్ తప్పు. ఓకే, అసలు ఇంటర్నల్ గా ఎలా జరిగిద్ది, లైక్ అసలు ఒక ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ మొత్తం మనకి ఎలా సాల్వ్ చేసుకుంటుంది. ఓకే, సో దీన్ని చూడండి. చూస్తే ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది, అసలు ఈక్వేషన్ మొత్తం ఉంది, ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసుకుంటుంది జావా అనేది చూడండి. మనకి ఏంటంటే జావాలో లెఫ్ట్ టు రైట్ అనే ఒక రూల్ ఉంటుంది. ఓకే, ఈ లెఫ్ట్ టు రైట్ రూల్ ఏం చేస్తుందో చూడండి. సో లెఫ్ట్ టు రైట్ రూల్ అంటే ఏం జరిగిద్ది అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఆపరేటర్స్ని కంపేర్ చేసుకుంటుంది. ఎవరెవరిని కంపేర్ చేస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ని కంపేర్ చేసుకుంటుంది. ఓకే, సో మొత్తం అన్ని ప్లస్ 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 మొత్తం కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీంతో పాటు ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లస్ఏ ఉంది, ఇక్కడ ప్లస్ఏ ఉంది. ఓకే, ఇక్కడ 2 ప్లస్లే ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుద్ది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ మనకి ముందు జరిగిపోద్ది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ ముందు జరిగిపోయింది అంటే A + జావా. ఓకే, ఏ అంటే నథింగ్ బట్ మనకి వచ్చేసి ఇంటీజర్, జావా అంటే మనకి ఏమవుతుంది అంటే నథింగ్ బట్ ఇంటీజర్. ఓకే, రెండు కూడా ఇంటీజర్స్. ఒకటి సారీ, ఏ అనేది ఇంటీజర్, జావా అనేది ఏంటంటే స్ట్రింగ్ అనమాట.
ఓకే, ఒకటి ఇంటీజర్ ఇంకొకటి స్ట్రింగ్ కాబట్టి ఈ రెండింటి మధ్య మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ కంకాటినేషన్ జరిగిపోద్ది. ఓకే, సో ఏలో ఉన్న వాల్యూ వచ్చేసి మనకి 10 కాబట్టి 10 జావా కంకాటినేషన్ అయ్యి దాని తర్వాత ఇదంతా మనకి ఏమవుతుంది అంటే ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అయిపోద్ది. దాని తర్వాత ప్లస్ బి ప్లస్ సి ఉంది అన్న. ఇప్పుడు ఏమవుద్ది అంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నది రెండు ప్లస్ కాబట్టి ముందు లెఫ్ట్ సైడ్ మనకి జరిగిపోద్ది అనమాట. లెఫ్ట్ సైడ్ ముందు జరిగిపోయిందంటే 10 జావా అనేది ఒక స్ట్రింగ్, బి అనేది ఒక వేరియబుల్. ఓకే, ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే కంకాటినేషన్ అవుతాయి. ఓకే, సో కంకాటినేషన్ అయ్యింది అంటే నథింగ్ బట్ ఏమవుద్ది అంటే ఇప్పుడు 10 జావా దాని తర్వాత పక్కన బి అంటే వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 20 వస్తుంది. ఇదంతా మనకి దేనిలాగా మారిపోద్ది అంటే స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. పక్కన మళ్ళీ మనకి ఎవరు ఉన్నారు అంటే సి అనే ఒక వాల్యూ ఉంది. ఓకే, సి ఇదంతా మనకి ఒక స్ట్రింగ్, పక్కనేమో ఒక ఇంటీజర్. ఓకే, ఇవి మొత్తం మూడు చూసుకుంటే మనకి ఏమైపోద్ది అంటే స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ ఏమైపోద్ది అని చెప్తున్నాను నేను, కంకాటినేషన్ అయిపోద్ది. కంకాటినేషన్ అంటే సిలో మనకి వాల్యూ అంత 30 కాబట్టి 10 జావా 20 30 ప్రింట్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ లో మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, అదే మనకి ఇక్కడ లాస్ట్ లో అడిషన్ జరగాలి అనుకోండి, మనం ఏం పెట్టేస్తాం అంటే నథింగ్ బట్ బ్రాకెట్స్ పెట్టేస్తాం. ఎందుకు బ్రాకెట్స్ పెడతామంటే జావా ఫాలోస్ 2 రూల్స్. ఓకే, ఫస్ట్ రూల్ ఈజ్ అబౌట్ లెఫ్ట్ టు రైట్ రూల్. దాంతోపాటు నెక్స్ట్ రూల్ మనకి ఏం ఫాలో అవుద్ది అంటే బాడ్-మాస్ రూల్ ఫాలో అయిపోద్ది. ఓకే, ఎవరు ఫాలో అవుతారు? బాడ్-మాస్ రూల్. వాట్ ఈస్ మీన్ బై బాడ్-మాస్? బి ఈజ్ నథింగ్ బట్ ఏంటన్నా? బ్రాకెట్స్. బ్రాకెట్స్. బి ఈజ్ నథింగ్ బట్ బ్రాకెట్స్. ఓ అంటే ఆఫ్, మనకి ఎలాగో లైక్ నథింగ్ బట్ కోడింగ్ లో ఆఫ్ ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ అన్న డి అంటే డివిజన్. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏ అంటేనా అడిషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే బాడ్-మాస్ రూల్ ఫాలో అవుద్ది. ఓకే, ఇక్కడ బాడ్-మాస్ రూల్ యాక్చువల్ గా ప్లస్ కి లైక్ నథింగ్ బట్ అడిషన్ కి సబ్ట్రాక్షన్ కి కంపేర్ చేసుకుంటే ఎవరికి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది అన్న? అడిషన్ అడిషన్ కి ఎక్కువ ఉంటుంది. ఓకే, మనం కోడింగ్ వైజ్ వెళ్తే మనకి ఆడిషన్ కి సబ్ట్రాక్షన్ కి డిఫరెన్స్ లైక్ ప్రియారిటీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది అని ఏముండదు. ఇవి రెండు కూడా మనకి సేమ్ ప్రియారిటీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ముందు ఉందో అది జరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ కి మల్టిప్లికేషన్ కంపేర్ చేసుకుంటే ఎవరికి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది? ఇవి రెండు మనకి సేమ్ ప్రియారిటీ లెవెల్లో వస్తాయి. ఓకే, దీనికి రెండింటికి సేమ్ ప్రియారిటీ, దీనికి రెండింటికి సేమ్ ప్రియారిటీ. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అడిషన్ కి డివిజన్ కి కంపారిజన్ పెట్టా. ముందు ఎవరు జరుగుతారు? డివిజన్ ముందు జరుగుతారా, అడిషన్ ముందు జరిగిద్దా? అడిషన్. డివిజన్ ముందు జరిగిద్దా? దీనికి హైయెస్ట్ ప్రియారిటీ ఉండదు, పైన వాటికి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది అన్న. ఓకే, సో దీనికి వచ్చేసి మనకి లోయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డివిజన్ కి మల్టిప్లికేషన్ కి కంపారిజన్ పెట్టా. ఓకే, డివిజన్ మల్టిప్లికేషన్ కంపేర్ చేస్తే సేమ్ ప్రియారిటీయా డిఫరెన్స్ ప్రియారిటీయా? ఈ రెండింటికి సేమ్ ప్రియారిటీ. డివిజన్ మల్టిప్లికేషన్ అయితే రెండిట్లో ఏది ముందు అయితే లైక్ ఏది ముందు వస్తే అది అయిపోద్ది. అడిషన్ సబ్ట్రాక్షన్ లో చెక్ చేసుకుంటే అడిషన్ ముందు వస్తే అడిషన్, సబ్ట్రాక్షన్ ముందు వస్తే సబ్ట్రాక్షన్. సో నో ఇష్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డివిజన్ కి అడిషన్ కి మల్టిప్లికేషన్ లైక్ కంపారిజన్ పెడితే డివిజన్ అనేది మనకి హైయెస్ట్ ఉంటుంది అనమాట. మల్టిప్లికేషన్ అడిషన్ కి పెడితే హైయెస్ట్ అనేది మల్టిప్లికేషన్ కి ఉంటుంది. మల్టిప్లికేషన్ కి సబ్ట్రాక్షన్ కి పెడితే హైయెస్ట్ అనేది మల్టిప్లికేషన్ కే ఉంటుంది. ఓకే, అడిషన్ కి సబ్ట్రాక్షన్ పెడితే అడిషన్ కే ఉంటుంది. దాని తర్వాత బ్రాకెట్స్ ఒక్కటి అనేది మనకి అన్నిటికంటే హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఓకే, ఓవరాల్ హైయెస్ట్ వచ్చేసి మనకి బ్రాకెట్స్ అన్నమాట. ఓకే, నేను ఏం చేస్తున్నా అడిషన్ చేయాలి అనుకున్నా, దానికంటే ముందు బ్రాకెట్స్ సాల్వ్ చేసుకొని బ్రాకెట్స్ సాల్వ్ చేసిన తర్వాత అడిషన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ చేయాలనుకున్నా ఫస్ట్ బ్రాకెట్స్ సాల్వ్ చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ ని సాల్వ్ చేయాలి. ఓకే, ఇలా మనకి ఫస్ట్ వచ్చేసి బాడ్-మాస్ రూల్ ఫాలో అవుద్ది. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు ఫాలో అవుతారు అంటే లెఫ్ట్ టు రైట్ రూల్ ఫాలో అవుతూ వెళ్తుంది. ఓకే, ఇవి రెండు కూడా మనకి ప్యారలల్ గా కోయిన్సైడ్ గా మనకి జావాలో జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకోసమే మనకి ఏమవుద్ది అంటే ఫస్ట్ ప్లస్ ని కంపేర్ చేసుకుంటుంది, రెండు ఆపరేటర్స్ ని కంపేర్ చేసుకుంటుంది. దట్టు మనం వెళ్ళడం రైట్ టు లెఫ్ట్ రాకూడదు, మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఓకే, లెఫ్ట్ టు రైట్ రూల్ అనేది ఫాలో అవుద్ది జావా.
ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అంటే మనకి ఏ ప్లస్ జావా తర్వాత ప్లస్ బి ప్లస్ బి. ఇప్పుడు కంపారిజన్ మొత్తం అన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్లస్ ప్లస్ నో హైయెస్ట్ నో లోయెస్ట్ రెండు సేమ్ ప్రియారిటీ. సో లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ మనకి ముందు జరిగింది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ టూ సో సేమ్ ప్రియారిటీ. సో లెఫ్ట్ సైడ్ ముందు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా మనకి ముందు జరగడానికి రీజన్ ఏంటి అంటే దీస్ టూ రూల్స్. ఓకే, ఇలా అవ్వడం వల్ల మనకి ఏమవుద్ది అంటే మొత్తం అన్ని కాంబినేషన్ లో జరగదు, లెఫ్ట్ టు రైట్ ఉండడం వల్ల మొత్తం అడిషన్ జరగదు, ఇలా కంకాటినేషన్ జరిగింది. ఓకే, క్లియర్ అన్న ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇలా అని చెప్పి? దీస్ ఆర్ ద టూ రూల్స్ రా. ఏనా అర్థమైందా? Yes, sir. సో నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ వీటి మీదే కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం, వస్తాయి. int x equals to 25, y equals to 30, comma z equals to 40 తీసుకుందాం. ఓకే, SOP of x plus y into z plus 2 ఏం జరిగింది అన్న చూడండి ఒకసారి, దీనికి రిజల్ట్ ఏమొస్తుందో. రిజల్ట్ ఏమొస్తుందన్న? 1227. 227 అంతేనా? షూరా? చెక్ Yes, sir. కరెక్ట్ రంగా అని చెప్పి. సో ఇప్పుడు నాకు ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంటే చూడండి, ఫస్ట్ మనకు వచ్చేసి ఏమవుద్ది అంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ మల్టిప్లికేషన్ రెండు ఆపరేటర్స్ని కంపేర్ చేసుకుంటుంది. ఎలా అంటే బాడ్మాస్ రూల్ వైజ్ కంపేర్ చేసుకుంటుంది. దట్ టు ఈక్వేషన్ సాల్వింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అంటే లెఫ్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుద్ది, రైట్ నుంచి సాల్వ్ అవ్వదు. ఎక్కడ పడితే అక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు. నీకు బ్రాకెట్స్ ఉండని ఆర్ ఇంకేమైనా ఉండని, సో ఏమున్నా కూడా నీకు ఈక్వేషన్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ సాల్వింగ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కటిగా. ఓకే, ఆ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేది ఎలా వెళ్తుంది అంటే ఫస్ట్ టూ ఆపరేటర్స్ని పికప్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ టూ ఆపరేటర్స్ పికప్ చేసుకొని మనకి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఓకే, ఈ ప్లస్ మల్టిప్లికేషన్లో రెండిట్లో నుంచి మనకి ఏ దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఉంది. ఓకే, కంపేర్ చేసుకొని హైయెస్ట్ ప్రియారిటీ తీసుకుంటుంది. ఓకే, ప్లస్లో మల్టిప్లికేషన్లో కంపేర్ చేసుకుంటే మనకి ఏ దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఎక్కువ ఉంది. ఓకే, ఏదర్ ప్లస్కా లేదంటే మల్టిప్లికేషన్కా? మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లికేషన్ హైయెస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ హైయెస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి నాకు ముందు ఏం జరిగిద్ది అంటే మల్టిప్లికేషన్ ముందు జరిగిద్ది. ఓకే, సో దానివల్ల మనకి ఏమైపోద్ది అంటే ఎక్స్లో వాల్యూ అలానే 25 ప్లస్ అలానే ఉంటుంది. దాని తర్వాత y ఇంటూ జెడ్ అంటే 30 ఇంటూ 40 జరిగింది ఫస్ట్. ఓకే, 30 ఇంటూ 40 ముందు జరిగిపోయి దాని తర్వాత పక్కన ఉన్న ప్లస్ 2 అలానే ఉంటుంది. 30 ఇంటూ 40 అంటే మనకి ఏమొస్తాను 1200 ఉంటుంది. ఓకే, 1200 అయిన తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్ ఈక్వేషన్ అలానే ఉంటుంది, ఇంకా సాల్వ్ చేయదు. 25 ప్లస్ 1200 ప్లస్ 2 ఓకే, 25 ప్లస్ 1200 ప్లస్ 2 ఏం జరిగింది? ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఏమవుద్ది అంటే రెండు ఆపరేటర్స్ని పికప్ చేసుకుంటుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. సో రెండింటిలో ప్లస్ ప్లస్ కాబట్టి సేమ్ ప్రియారిటీ హైయెస్ట్ ప్రియారిటీ ఏమైనా ఉందా? సేమ్ ప్రియారిటీ కాబట్టి సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ముందు జరిగిద్దా రైట్ ముందు జరిగిద్దా అడిషన్ అనేది? లెఫ్ట్ సార్. లెఫ్ట్ ముందు సాల్వ్ చేసుకుంటది. ఓకే, 25 ప్లస్ 1200 అంటే నథింగ్ బట్ 1225 ప్లస్ 2 ఓకే, 1225 ప్లస్ 2 నథింగ్ బట్ ఒక్కటే ఆపరేటర్ కాబట్టి డైరెక్ట్ గా జరిగిపోద్ది 1227. ఓవరాల్ గా మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే 1227. ఓకే, సో ఇది మనం ఇలా ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. క్లియరా? ఏమైనా అర్థమైందా?
సాల్వింగ్ ప్రాసెస్ ఇలా జరుగుతూ వెళ్తుంది. SOB ఆఫ్ x ప్లస్ y ప్లస్ ప్రో ప్లస్ y ప్లస్ z చేయండి అన్న, దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి. $55 Pro 3040 sir. 3040 sir. 55 Pro 3040 3040. ఇంకా చేస్తారు. And still anyone doing? ఎవరైనా చేస్తున్నారన్నా? టైం కావాలా? సో చూడండి ఇక్కడ ఏం జరిగిద్దాం. సో ఎక్స్లో మనకు ఉన్న వాల్యూ ఎంత అంటే 25 ప్లస్ వైలో మనకు ఉన్న వాల్యూ ఎంత అంటే 30. దాని పక్కన మనకి ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉంది. డబుల్ కోర్స్లో మనకి ఏం పెడితే అది ఏమైపోద్ది అంటే స్ట్రింగ్ అయిపోద్ది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ప్రో అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. పక్కన నేను ఏం చేస్తున్నా అంటే వైని జెడ్ని అడిషన్ చేస్తున్నా. వైని జెడ్ని అడిషన్ చేస్తే ఏమవుద్ది, వైలో వాల్యూ వచ్చేసి మనకి 30, పక్కనే మనకి ఏముందంటే 40 ఉందండి. ఓకే, ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం ఏమవుద్ది అంటే ఫస్ట్ 2 ఆపరేటర్స్ని పికప్ చేసుకుంటుంది. ఫస్ట్ 2 ఎవరు అంటే 2 ప్లస్ ప్లస్. ఓకే, ముందు మనకి లెఫ్ట్ సైడ్ జరిగిద్దా రైట్ సైడ్ జరిగిద్దా అన్న? లెఫ్ట్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి 25 ప్లస్ 30 రిజల్ట్ మనకి ఏమైపోద్ది అన్న? 25 ప్లస్ 30 అంటే 55 ప్లస్ ప్రో ప్లస్ 30 ప్లస్ 40 అలా ఉంటుంది. ఓకే, ఉన్న తర్వాత ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ 2 ఆపరేటర్స్ పికప్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్లస్ తర్వాత ప్లస్. ఓకే, రెండు లెఫ్ట్ ప్లస్ ప్లస్ ఉన్నాయి. సేమ్ ప్రియారిటీయా హైయెస్ట్ ప్రియారిటీ అన్న? సేమ్ ప్రియారిటీ. ఓకే, సేమ్ ప్రియారిటీ అన్నప్పుడు మనకి లైక్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? లైక్ ఏది జరిగింది ముందు సేమ్ ప్రియారిటీ అంటే? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ది ముందు జరిగిపోద్ది. లెఫ్ట్ సైడ్ లో మనకి వచ్చేసి ఒక నెంబర్ ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది. రెండింటి మధ్య కంకాటినేషన్ జరిగిద్దా అడిషన్ జరిగిద్దా? కంకాటినేషన్. ఓవరాల్ రిజల్ట్ మనకి స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోద్ది 55 ప్రో అని చెప్పేసి. దాని పక్కన నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ప్లస్ 30 ప్లస్ 14 అన్న. ఓకే, సో ఇదంతా మనకి ఏంటంటే ఒక ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ లో మళ్ళీ మనకి ఒక స్ట్రింగ్, ఒక నెంబర్, దాని తర్వాత నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 2 ఆపరేటర్స్ ఉన్నాయి మనకి. ఆ 2 ఆపరేటర్స్ ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, రెండు ప్లస్లే ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, లెఫ్టా రైటా? లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ 55 ప్రో ఒక స్ట్రింగ్, దాని తర్వాత నెక్స్ట్ ఒక నంబర్. స్ట్రింగ్ కి నంబర్ కి మధ్యలో మనకి ఏం జరిగింది, కంకాటినేషన్ అడిషన్? 55 ప్రో పక్కనే మనకి ఏం కంకాట్ అయిపోతుంది, 30. మొత్తం అంతా కూడా మనకి స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. దాని పక్కన నెంబర్ ని అలా ఉంచేస్తుంది. ఇప్పుడు లాస్ట్ కి మనకి మిగిలింది ఒకటే నెంబర్ కాబట్టి స్ట్రింగ్ కి నెంబర్ కి మధ్యలో ఏం జరిగింది మనకి, అది కూడా కంకాటినేషన్ అయిపోద్ది. 55 ప్రో 30 40 మనకి రిజల్ట్ గా వస్తుంది. ఇక్కడ నెంబర్ ఉంది కదా సార్, నెంబర్ అడిషన్ కదా అవ్వాల్సింది అంటే లాస్ట్ లో నెంబర్ ఉంది, కానీ ఆ నెంబర్ మొత్తం మనకి దేంట్లో ఉంది అంటే ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అయిపోయిందండి. ఓకే, ఇది మనకి ఇంకా నెంబర్ కి ఎప్పుడు కన్వర్ట్ అవ్వలేదు. ఓకే, సో దానికంటూ మళ్ళీ సపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఇలా మనకి వన్స్ స్ట్రింగ్ లాగా అయిపోయిందంటే అది ఇంకా అడిషన్ ఎప్పటికీ జరగదు. ఓకే, క్లియర్ అని అనేది మొత్తం అంతా అందరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ లాస్ట్ లో ఏం చేస్తున్నానంటే మైనస్ పెడుతున్నా. ఏమవుతుంది చూడండి,
ట్రై చేయండి ఏమొస్తుందో. ఎర్రర్ వస్తుంది సార్. ఏం ఎర్రర్ వస్తుంది అన్న? ఎర్రర్ నేమ్ కూడా చెప్పేది నాకు ఏం ఎర్రర్ వస్తుంది అని చెప్పి. బ్యాడ్ ఆపరేటర్ సార్. స్ట్రింగ్ మైనస్ బ్యాడ్ ఆపరెంట్ టైప్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే చూడండి ఎందుకు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే ఎక్స్లో వచ్చేసి వాల్యూ వచ్చేసి ఎంత ఉందంటే 25, వైలో వచ్చేసి 30, జెడ్లో వచ్చేసి 40. ఓకే ఎక్స్లో వాల్యూ 25, వైలో వాల్యూ 30, జెడ్లో వచ్చేసి వాల్యూ మనకి 40 ఉన్నాయి. ఓకే ఇలా వాల్యూస్ ఉన్నప్పుడు మనం సాల్వింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి 2 రూల్స్ అని చెప్పాం. ఫస్ట్ వన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్ రూల్, నెక్స్ట్ వన్ ఈజ్ బాడ్ మాస్ రూల్. ఓకే లెఫ్ట్ టు రైట్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, రెండింటికి సేమ్ ప్రియారిటీయా, హైయెస్ట్ ప్రియారిటీయా, లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? ప్లస్ ప్లస్ రెండింటికి తీసుకుంటే ప్రియారిటీ ఎలా ఉంటుంది? సేమ్ సార్. సేమ్ ప్రియారిటీ అన్నప్పుడు మనకి సాల్వింగ్ ప్రాసెస్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుద్దా, రైట్ నుంచి స్టార్ట్ అవుద్దా? లెఫ్ట్ నుంచి. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. లెఫ్ట్ మనకి 2 వాల్యూస్ కూడా ఎవాల్యుయేట్ అవుతాయి. మనకి రిజల్ట్ దేనిలాగా కన్వర్ట్ అయిపోతుంది? ఇంటీజర్ ఇంటీజర్ రెండింటి మధ్య నేను చేస్తుంది ఏంటంటే అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాను. అడిషన్ జరిగిద్దా, కంకాటినేషన్ జరిగిద్దా? అడిషన్ 25 + 30 ఏమవుతుందన్నా? 55. సో సేమ్ ఈక్వేషన్ మళ్ళీ అలానే ఉంటుంది. సో 55 ప్రో ప్లస్ 30 - 40. ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం, లెఫ్ట్ టు రైట్ రూల్, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. ఓకే రెండు ప్లస్ ప్లస్ ఉన్నాయి. ఓకే ఆపరేటర్స్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు సేమ్ ప్రియారిటీ. సో మనకి ఏ ఈక్వేషన్ సాల్వ్ అవుతుంది? లెఫ్టా రైటా? లెఫ్ట్. లెఫ్ట్. 55 ఈజ్ అ నంబర్, ప్రో ఈజ్ ఏ స్ట్రింగ్. నెంబర్ కి స్ట్రింగ్ కి మనం రెండింటి మధ్య ఆపరేషన్ చేస్తే కంకాటినేషన్ జరిగిద్దా, అడిషన్ జరిగిద్దా? కంకాటినేషన్. కంకాటినేషన్. ఓకే ఓవరాల్ రిజల్ట్ నీకు స్ట్రింగ్ లో వస్తుందా, ఇంటీజర్ లో వస్తుందా? స్ట్రింగ్ లో వస్తుంది. స్ట్రింగ్ లో వస్తుంది. 55 ప్రో ఇది ఓవరాల్ స్ట్రింగ్. పక్కనే మనకి ఏముందంటే ప్లస్ 30 - 40 ఉంటుంది. ఓకే ప్లస్ 30 - 40. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తాం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి మనకి ప్లస్ ఒక ఆపరేటర్ మైనస్ ఒక ఆపరేటర్ ఉంది. లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకుంటే ఇక్కడేమో ప్లస్ ఇక్కడేమో మైనస్. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ప్లస్ కి మైనస్ కి సేమ్ ప్రియారిటీయా, డిఫరెన్స్ ప్రియారిటీయా? సేమ్ ప్రియారిటీ. సేమ్ ప్రియారిటీ. ముందు లెఫ్ట్ జరగాల, రైట్ జరగాల? లెఫ్ట్. లెఫ్ట్. 55 ప్రో ఇస్ ఎ స్ట్రింగ్, 30 ఈజ్ ఎ నంబర్. వీళ్ళిద్దరి మధ్య నేను అడిషన్ ఆపరేషన్ యూస్ చేస్తే మనకి కంకాటినేషన్ జరిగిద్దా, అడిషన్ జరిగిద్దా? కంకాటినేషన్. 55 ప్రో నథింగ్ బట్ కంకాటినేషన్. 55 ప్రో 30 ఓవరాల్ రిజల్ట్ నీకు దేంట్లో వస్తుంది? స్ట్రింగ్ లాగా వచ్చేసింది. మొత్తం మనకి వచ్చింది స్ట్రింగ్ 55 ప్రో 30. మనకి లాస్ట్ ఏం మిగిలిందంటే -40 మిగిలింది. ఓకే ఇది ఒక్కటే మిగిలింది కాబట్టి ఇదంతా ఏంటంటే మనకి స్ట్రింగ్ అన్న. ఓకే ఈ స్ట్రింగ్ లో నుంచి నేను ఏం చేయాలనుకున్నా, ఒక నెంబర్ ని మైనస్ చేయాలనుకున్నా. ఒక స్ట్రింగ్ లో నుంచి మనం నెంబర్ ని మైనస్ చేయగలమా, చేయలేమా? ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. ఏనా చేయగలమా, చేయలేమా? స్ట్రింగ్ లో నుంచి ఒక నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే చేయలేం. ఒక ఎర్రర్ వస్తుంది అని చెప్పా. ఆ ఎర్రర్ నేమ్ ఏంటి? బ్యాడ్ ఆపరెంట్ టైప్స్ అని చెప్పేసి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. మన ఈక్వేషన్ చేసినడానికి ట్రై చేసినా కూడా సేమ్ ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. ఓకే సో సేమ్ ఎర్రర్ త్రో చేయకూడదు అంటే మనం లైక్ నథింగ్ బట్ ఏం పెట్టాలి అంటే ఈ రెండింటి మధ్యలో బ్రాకెట్స్ పెట్టాను అనుకున్నాను. ఓకే ఇక్కడ మనకి బ్రాకెట్స్ పెడితే ఏమవుద్ది? ఆగండి సపరేట్ రాద్దాం దానికి. మళ్ళీ
ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండిటికి బ్రాకెట్స్ పెడుతున్నా. ఇక్కడ ఒక బ్రాకెట్, ఇక్కడ ఒక బ్రాకెట్. ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే ఇందాక మనం యాజ్ ఇట్ ఈస్ ఎలా సాల్వ్ చేసాం అలానే సాల్వ్ చేసుకుంటే వెళ్తుంది. 25 ప్లస్ 30 ప్లస్ ప్రో ప్లస్ ఇక్కడ y మైనస్ జెడ్ ఈజ్ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్న. ఓకే, బ్రాకెట్స్లో ఉంది కాబట్టి 25 30 నథింగ్ బట్ ఓవరాల్గా మనకి 55 ప్రో y మైనస్ జెడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి 55 ప్రో ప్లస్ ప్లస్, సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ జరిగిద్ది 55 ప్రో ఓవరాల్ స్ట్రింగ్ గానే ఉంటుంది, పక్కన ప్లస్ y మైనస్ జెడ్ ఉంది. ఇందాక మనం ఏం చేసామంటే బ్రాకెట్స్ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఆపరేటర్ని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి ఇప్పుడు మనకి ఏమైంది అంటే ఇక్కడ బ్రాకెట్స్ వచ్చాయన. ఈ బ్రాకెట్స్ రావడం వల్ల ఏమవుద్ది అంటే ఈ ప్లస్ బ్రాకెట్స్ ని కంపారిజన్ చేసుకుంటుంది. ప్లస్ బ్రాకెట్స్ కంపారిజన్ చేసుకుంటే మనకి ప్లస్ ముందు జరగాల, బ్రేసెస్ ముందు సాల్వ్ అవ్వాలన్న బాడ్మాస్ రూల్ అయితే ఇందాక మాట్లాడుకున్నాం. బ్రాకెట్స్ ముందు జరగాలి. ఓకే, సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ బ్రాకెట్స్ లో ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ మనకి సాల్వ్ అవుద్ది అన్న. ఓకే, సో y మైనస్ జెడ్ ముందు సాల్వ్ అవుద్ది. y మైనస్ జెడ్ అంటే మనకి y లో ఎంత ఉందంటే వాల్యూ 30 ఉంది, z లో వచ్చేసి 40 ఉంది. ఓకే, 30 మైనస్ 40 ముందు చేస్తుంది. దీన్ని చేసేసుకుంటే 30 మైనస్ 40 రిజల్ట్ ఎంత వస్తుంది మనకి? -10. ఓకే, సో ఈ స్ట్రింగ్ 55 ప్రో డబుల్ కోట్స్లో ఏమవుతుంది అంటే లైక్ మనకి అలానే స్ట్రింగ్ గా ఉంది. మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే -10. 55 ప్రో ఈజ్ ఎ స్ట్రింగ్ అండ్ -10 ఈజ్ ఎ నెంబర్. ఈ రెండింటి మధ్య నేను ఏం చేస్తున్నా అంటే అడిషన్ ఆపరేషన్ సాల్వ్ చేస్తున్నా. ఓకే, చేస్తే మనకి ఏమవుతుందంటే మొత్తం కంకాటినేషన్ జరిగిపోతుంది. ఓకే, జరిగితే ఇప్పుడు అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఓవరాల్ గా 55 ప్రో -10 ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియర్ అనేది ఏమైనా డౌట్ ఉంది? జస్ట్ బికాస్ ఆఫ్ ఆ బ్రాకెట్స్ పెట్టడం వల్ల మనకి ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్న ఈక్వేషన్ సాల్వ్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ మనకి కంకాటినేషన్ జరిగింది. లేదు అంటే మనకి అలా ఎర్రర్స్ త్రో చేస్తూ ఉంటుంది. క్లియరా? ఎనీ డౌట్? హలో, క్లియర్ సార్, క్లియర్. సూపర్, నైస్. సేమ్ ఇంకొక చిన్న క్వశ్చన్ పెడతాను, ఇప్పుడు సాల్వ్ చేయండి. ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం అక్కడితో. ట్రై నా ఈ క్వశ్చన్ ట్రై చేయండి. Z/Y X value is 25, Y value is 30 and Z value is 40. Same top values. నా ఆన్సర్ ఏమొచ్చింది? ఎనీవన్? 25 Java 1. 25 Java 1. Nice. 25 Java 1 is the answer. Okay, ఎలా వస్తుందో చూడండి. సో 25 ప్లస్ Java ప్లస్ Z is nothing but value 40 divided by 13. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే సేమ్ ఇందాక చెప్పుకున్న రూల్స్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే, సో టూ ఆపరేటర్స్ కంపారిజన్ ప్లస్ ప్లస్ అన్న
సేమ్ ప్రియారిటీ ఏమవుతుంది అంటే నెంబర్ స్ట్రింగ్. ఓకే, సో ఒక నెంబర్ కి స్ట్రింగ్ కి మధ్యలో మనకి ఏమవుతుందంటే అడిషన్ ఆపరేషన్, నథింగ్ బట్ మనకు వచ్చేది కంకాటినేషన్ వస్తుంది. రిజల్ట్ వచ్చేసి 25 జావా అనేది వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత ప్లస్ మొత్తం అంతా స్ట్రింగ్ గా కన్వర్ట్ అయిపోయింది. 40 డివైడెడ్ బై 30 చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనకి కంపారిజన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ప్లస్, ఇక్కడ డివిజన్ అన్న. ఓకే, ఇద్దరికి ప్రియారిటీ చెక్ చేసుకుంటే ప్లస్ కి ఎక్కువ ప్రియారిటీ ఉండదా, డివైడెడ్ బైకి ఎక్కువ ప్రియారిటీ ఉండదా? హైయెస్ట్ ప్రియారిటీ. డివైడెడ్ బైకి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో 40 డివైడెడ్ బై 30 రిజల్ట్ మనకి ఏమొస్తుంది అంటే 1 రిజల్ట్ గా వస్తుంది. సో 25 జావా పక్కనే మనకి ప్లస్, ముందు ఈ డివిజన్ చేసుకున్న తర్వాత మనకి ఏమవుద్ది అంటే కంకాటినేషన్ అవుద్ది. 25 జావా పక్కన 1 ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుద్ది అంటే 25 జావా ఈజ్ అ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ నన్ను. ఓకే, స్ట్రింగ్ ప్లస్ నెంబర్ అంటే మనకి ఏమవుతుంది? కంకాటినేషన్ నథింగ్ బట్ 25 జావా 1 అనేది మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ కంకాటినేషన్. వాట్ ఈస్ బాడ్-మాస్ రూల్, ఈక్వేషన్ సాల్వింగ్ ఏం చేసామని మొత్తం ఇదంతా టుడే మనం డిస్కస్ చేసిన క్లాస్ అని. ఒక ఈక్వేషన్ ఎలా సాల్వ్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో ఈక్వేషన్ సాల్వింగ్ పైన ఇంకా మనకి సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని నేను వచ్చేసి ఇంకా కొన్ని కింద రాసేసి ఈరోజు నోట్స్ షేర్ చేస్తాను. దాంట్లో మీరు రేపు వచ్చేటప్పటికి సాల్వ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకే, కింద ఇప్పుడు లైక్ లాస్ట్ లో ఇక్కడ పేజ్ ఉంది కదన్నా, ఈ పేజ్ కింద ఇంకా కొంచెం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్పి అడిషనల్ క్వశ్చన్స్ రాస్తాను. ఓకే, నోట్స్ షేర్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే అడిషనల్ క్వశ్చన్స్ రాసిన తర్వాత షేర్ చేస్తాను. వాటిని ఏం చేస్తానంటే మీరు ప్రాక్టీస్ చేసుకొని వచ్చి టుమారో సెషన్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, వాటి అవుట్పుట్ డిస్కస్ చేద్దాం. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ కి ప్రొసీడ్ అవుదాం. ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్ ఉన్నా టుడే క్లాస్? నో సార్. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.